బాలీవుడ్ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకి పైగా కొనసాగుతున్న ఓ కోల్డ్ వార్ ఇప్పుడు ఎండ్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా మారిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, నేషనల్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి త్వరలో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఏంటి? డీటెయిల్గా చూద్దాం పదండి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన దేవదాసు మూవీ విషయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. ఆ సినిమాలో పారు పాత్ర కోసం ఫస్ట్ కరీనా కపూర్ కు స్క్రీన్ టెస్ట్ చేశారు బన్సాలి. కానీ లాస్ట్ మినిట్ లో ఆమెను కాదని ఐశ్వర్య రాయ్ను తీసుకోవడంతో కరీనా హర్ట్ అయ్యారు. భవిష్యత్లో బన్సాలితో కలిసి పనిచేయను అంటూ పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మొదలైన ఆ కోల్డ్ వార్ 24 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లకు ఆ వివాదానికి తెరపడిపోతుంది. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు బన్సాలి. తమిళ్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఏనుగు బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందుకే ఆ రోల్ కోసం కరీనా కపూర్ సంప్రదించారు నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. కరీనా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అన్నీ ఓకే అయితే 2027 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి 24 ఏళ్ల సుదీర్ఘ వివాదాన్ని మర్చిపోయి ధనుష్ సినిమా కోసం బన్సాలి, కరీనా చేతులు కలపడం ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.